యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని సొలొమోన్ రాసిన సామెతలు, అందుకనే సొలొమోన్ చాలా సామెతలు రాశాడు. మనకి ఈ సామెతల గ్రంథంలో 31 సామెతలు అని పిలుస్తాం. 1000 సామెతలు, 3000 సామెతలు, 1000 కీర్తనలు రాయడానికి ప్రభు తను ఎంతగానో ప్రేరేపించాడు. అందుకే సొలొమోన్ వంటి జ్ఞానవంతుడు ఉండడు పుట్టడు అని బైబిల్ గ్రంథంలో చెప్తాం. అంత జ్ఞానం కలిగిన వాడు రాసిన ఒక్క లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. సొలొమోన్ రాసిన సామెతలు 24వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తివంతుడిగా ఉండును. ఇక్కడ ఈ మాటకి ఇంకొక మాట నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. జ్ఞానము అనేది దైవికమైనది, తెలుగు అనేది లోకానుసారం. ఈ రెండు విషయాల గురించి సొలొమోన్ మాట్లాడుతున్నాడు. మరలా చదువుతాను చూడండి. జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉంటాడు, తెలివి గలవాడు శక్తివంతుడిగా ఉంటాడు. ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం. జ్ఞానం గలవాడు బలవంతంగా ఉంటాడు, బలవంతుడై ఉంటాడు. అందుకంటాడు కదా, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దైవికమైన జ్ఞానము నిన్ను పాపమును జయించగలిగే బలాన్ని దేవుడు ఇస్తాడు. దైవికమైన జ్ఞానము నీ లోకాశలను జయించగలిగే బలాన్ని దేవుడు ఇస్తాడు. జ్ఞానవంతుడు బలవంతంగా ఉంటాడని ఎందుకు చెప్పాడు తెలుసా? ఇక్కడ ఆ ఉద్దేశంతో సొలొమోన్ రాస్తున్నాడు. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు మనము పౌరం వలె నిష్కపటంగా ఉండాలి, పాము వలె వివేకంగా ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియులారా, ఈరోజు నువ్వు నేను గమనించాల్సిన విషయం, ఈ కార్యక్రమం చూస్తున్న అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు దైవికమైన జ్ఞానం కొదుగు ఉందా? యాకోబు 1:5 అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడుగుడి, నేను మీకు జ్ఞానం ఇస్తాను. ఆ జ్ఞానం ఏం చేస్తా తెలుసా? నిన్ను బలవంతంగా ఉంచుతుంది. ఆ జ్ఞానం ఏం చేస్తా తెలుసా? నిన్ను బలహీనపరచదు. ఆ జ్ఞానము నిన్ను పాపాన్ని జయించేటట్లు చేస్తుంది. ఆ జ్ఞానము ఏది పాపమో, ఏది దైవికమైందో, ఏది లోకానుసారమైందో నీకు తెల్లగా తెలియజేస్తుంది. అందుకనే దైవికమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే ఈ లోకాన్ని జయించడం సులువైపోద్ది. అందుకంటాడు, లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మో, ఇవేవి కూడా తండ్రి నుండి వచ్చినవి కాదని. ఈరోజు నీకు శరీరాశలు ఉన్నాయి అంటే దైవికమైన జ్ఞానాన్ని ఎక్కడో కోల్పోయావు. నీకు లోకాశలు ఉన్నాయి అంటే దైవికమైన జ్ఞానాన్ని ఎక్కడో కోల్పోయావు. నీకు జీవపు డంబం ఉంది అంటే నువ్వు దైవికమైన జ్ఞానాన్ని ఎక్కడో కోల్పోయావు. ఈరోజు గుర్తించు, గమనించు, ప్రభా నీ జ్ఞానం నుంచి నేను దూరం అయిపోయానేమో. దేవుని యొక్క జ్ఞానాన్ని అడుగు, ధైర్యంగా ఉంటావు. దేవుని యొక్క జ్ఞానము నిన్ను బలవంతులుగా మార్చేస్తుంది. దేవుని యొక్క జ్ఞానము నిన్ను ఎలా ఉంచుతుంది అంటే పాపాన్ని, కీడుని, లోకాన్ని, లోకాశల్ని, ఈ లోక మాలిన్యాన్ని నీకు అంటనవ్వకుండా జ్ఞానంతో నువ్వు ముందుకు వెళ్తావు. నీ ఆత్మీయ జీవితము, నీ కుటుంబము, నీ కుటుంబ వ్యవస్థని ప్రభు అప్పుడు గణపరచడానికి ఇష్టపడతాడు. అందుకంటాడు, నీ దేహాన్ని బట్టి దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరచడానికి ఇష్టపడతాడు. ఈరోజు అడుగుదాం, ప్రభా ఈ 2025 మొదటి నెలలోనే ఉన్నాం కదా, అడుగు ప్రభా నీ జ్ఞానం ఈ సంవత్సరం అంతా కావాలి. నీ జ్ఞానం ఉంటే నేను పాపాన్ని జయించగలను. నీ జ్ఞానం ఉంటే నేను లోకాశలను జయించగలను. నీ జ్ఞానం ఉంటే లోకం నుంచి, నీ లోక మాల్యం నుంచి నేను వేరు చేయబడతానయ్యా. నీ జ్ఞానాన్ని నాకు దయచేయని అడుగు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి నీ జ్ఞానాన్ని మాలో ఉండడానికి సాయం దయచేయి. నీ బుద్ధి మాలో ఉండడానికి సాయం, నీ ఆలోచనలు మేము కలిగి ఉండడానికి సాయం దయచేయమన్నాడు. నీకే మహిమ ఘనత చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రయాణం చేస్తున్న కుటుంబాలు, చూస్తున్న కుటుంబాల మీద, పిల్లల మీద, కుటుంబ వ్యవస్థ మీద ప్రత్యేకంగా నీ దక్షిణాస్థానం ఉంచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని, మన కుటుంబాలని దీవించును గాక.